మతం పేరుతో ఎస్సీ రిజర్వేషన్ల రద్దు రాజ్యాంగ విరుద్ధమని యూడీసీఎఫ్ ప్రెసిడెంట్ డిఐ శాంసన్, ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజ్ అన్నారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మతం పేరుతో దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ హక్కులను రద్దు చేయడం ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమని యునైటెడ్ డెమోక్రటిక్ క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1950 ఆగస్టు 10 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను వ్యతిరేకిస్తూ సోమవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద యూడీసీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దళిత క్రైస్తవుల బ్లాక్ డేగా పరిగణిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూడీసీఎఫ్ ప్రెసిడెంట్ డిఐ శాంసన్, ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజులు మాట్లాడుతూ, దశాబ్దాలుగా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల పరంగా తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల క్రైస్తవ మతం స్వీకరించిన దళితులు తమ రాజ్యాంగబద్ధమైన హక్కులను కోల్పోయారని మండిపడ్డారు. తక్షణమే ఈ వివక్షతపూరిత ఉత్తర్వులను నిలిపివేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి సమాన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు న్యాయం జరిగే వరకు, ఈ నల్ల చట్టాన్ని తొలగించే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూడీసీఎఫ్ జిల్లా కమిటీ ప్రతినిధులు టిఎస్ క్రిస్టఫర్, ఆదిమూలం ప్రభుదాస్, దుబ్బ ఎబినేజరు, డిఐ రాజు, దుబ్బ ప్రేమ్ కుమార్, టి ఎలీషా, పాస్టర్ ప్రవీణ్, పాస్టర్ వరకుమార్, కమిటీ సభ్యులు లంక ఎలీషా, దుబ్బ డేవిడ్, మద్దెల చంద్రపాల్, ఆచార్య నాయక్, సాగర్ నియోజకవర్గ బాధ్యులు ఏపీ ప్రభాకర్, పాస్టర్ జాన్ రాజు, నతనియోల్, సిహెచ్ రాజు, విజయ్ రాజులతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన క్రైస్తవ పాస్టర్లు, సంఘ విశ్వాసులు పాల్గొన్నారు. ఆలోచించాలి. క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని వారు ఎప్పుడైతే వెనుకకు తీసుకుంటారో అప్పటి వరకు ఈ ఉద్యమము ఆగకుండా ముందుకు సాగుతూ ఉంటుంది. దాని నిమిత్తము ఎవరైతే ఇది తలపెట్టారో వారి ప్రభుత్వాలే కూలిపోతాయి. క్రైస్తవులను ఎవరైతే వారు ఇలాంటి కుట్ర ఇంతకుముందుకు కూడా ఎన్నో ఆర్డర్స్ వచ్చినాయి, కానీ ఆ ఆర్డర్స్ నిలబడలేదు, ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు కనబడలేదు. అందుకని క్రైస్తవులు రోడ్ల మీదకి వచ్చి ప్రార్థనలు చేస్తారు. వాళ్ళు ప్రార్థిస్తే ప్రమాదమే పక్కకు పోతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు దీని నిమిత్తము ఆలోచించాలి. ఈ ఆర్డినేషన్ని అతి త్వరలో ఎత్తివేస్తే గవర్నమెంట్ గురించి తిరిగి మేము ప్రార్థన చేయటం కూడా జరుగుతుంది. చర్చికి వెళ్తున్నటువంటి దళితులకు ఎస్సీ హోదా లేకుండా చేస్తూ వచ్చినారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మతపరమైనటువంటి స్వేచ్ఛ ఉంది. ఎవరైనా తనకిష్టమైనటువంటి మతాన్ని స్వీకరించడానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఈ యొక్క చట్టం తీసుకొచ్చి వారిని కులం నుంచి తప్పించి దళిత హోదా నుంచి తీసివేయడం అనేది ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశం. మేము శాంతియుతంగా బైబిల్ చదువుకొని మా చర్చిలలో ప్రశాంతంగా ఉండేవారం. ఈరోజు క్రైస్తవ పెద్దలంగా రోడ్ల మీదకి రావడానికి కారణం ఈ యొక్క చట్టం. గతంలో మా తాత ముత్తాతలని మమ్మల్ని అణిచివేస్తూ వచ్చినారు. రాబోయే తరానికి కూడా ఈ యొక్క విషయంలో మాకు రిజర్వేషన్లు తీసివేయాలన్నటువంటి అంశము ఇది విరుద్ధమైనది. దీన్ని వెంటనే సవరించి మాకు మా యొక్క 1950 చట్టాన్ని వెనకకు తీసుకొని మాకు రావాల్సినటువంటి రాజ్యాంగ హక్కులను మాకు కల్పించాలని ఈ యొక్క యూడీసీఎఫ్ యునైటెడ్ దళిత ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. ముఖ్యంగా 1950 అధికరణలో చట్టంలో ఆ చట్టాన్ని సవరించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కల్పించాలని మా దళిత క్రైస్తవులంతా పోరాడుతున్నాం. దళిత క్రైస్తవ ప్రతి ఒక్కరికి ఎస్సీ హోదా కల్పించాలి. తప్పనిసరిగా ఆర్టికల్ను చేంజ్ చేసి మాకు దళిత క్రైస్తవ హోదాను కల్పించాలని, మా యొక్క పోరాటానికి మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాం.